హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది సార్. పవన్ కళ్యాణ్ గారే సీరియస్ అయిపోయారు. జనసేన పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలని చెప్పేసి నోటీస్ కూడా రిలీజ్ చేశారు. అటు డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్స్ మొత్తం కూడా అతన్ని బహిష్కరించాయని చెప్పేస్తున్నారు. చిన్మయి దగ్గర నుంచి పూనం కౌర్ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వచ్చేసింది. అయితే ఇంత వ్యతిరేకత మరి ఏ విధంగా చూస్తారంటారు? మరి ఒకవేళ ఇది ప్రూవ్ అయితే అతనికి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉందంట? జానీ మాస్టర్ది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమైంది. అయితే దీనికి జనసేన చాలా క్విక్గానే రియాక్ట్ అయింది. నిజానికి జానీ మాస్టర్ ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు, అతను పరారులో ఉన్నాడని కూడా అంటున్నారు. అవును. కానీ పవన్ కళ్యాణ్ క్విక్గా రియాక్ట్ అయ్యి తనకి ఎంతో సన్నిహితుడు నిజానికి పవన్ కళ్యాణ్కి జానీ మాస్టర్ ఎప్పటి నుంచో కూడా పరిచయం. వాళ్ళ ఫోటోలు చూస్తే చాలా చిన్నప్పుడు జానీ మాస్టర్ ఫోటోలు కూడా పవన్ కళ్యాణ్తో కూడా ఉన్నాయి. సో అంత దగ్గర ఉన్నప్పటికీ అందులో జనసేన తరపున ప్రచారం కూడా చేశాడు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి ఇలాంటి ఆరోపణలు చేసింది, ముఖ్యంగా అసిస్టెంట్గా పనిచేసిన అమ్మాయి కాబట్టి అతన్ని మీద చర్య తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. దాంతో వాళ్ళు బహిష్కరణ అంటున్నారు, కానీ బహిష్కరణ కాదు లేదా సస్పెండ్ కాదు, ఓన్లీ జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని మాత్రమే ఉంది. వేములపాటి అజిత్ కుమార్ హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పేరుతో జనసేన లెటర్లో ఇది ఉంది, లెటర్ హెడ్లో ఉందన్నమాట. సో అంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక వింగు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే విత్ ఇన్ ద పార్టీలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మేబీ అది క్రమశిక్షణ కమిటీకి వేరే పేరు పెట్టుకొని చేశారా అనేది కూడా అనిపిస్తుంది అన్నమాట. ఏదేమైనా వాళ్ళు చెప్పింది ఆ లెటర్ హెడ్లో ఏముందంటే, ఇతని ఇట్లా ఆరోపణలు వచ్చిన రీత్యా ఇతన్ని మేము పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉండమని ఆదేశిస్తున్నాం అని మాత్రమే చెప్పారు. అంటే సస్పెండ్ చేసినట్టు కాదు, బహిష్కరించినట్టు కాదు, పార్టీలోనే ఉన్నాడు అతను, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పారు. అంటే ఇది నేనైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆరోపణలు రాగానే అతను దోషి అని చెప్పి అతన్ని సస్పెండ్ చేయడము, అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆరోపణలు వేరు, నేరం చేసినట్టు రుజువు కావడం వేరు. ఆరోపణలు ఏముంది, ఇవాళ పొలిటికల్ వెండట్టాలు వచ్చేసిన కాలంలో ఎవరెవరి మీదైనా ఆరోపణ చేసేది. అవును. కాబట్టి ఆరోపణ చేసినంత మాత్రం అతను దోషులాగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఆరోపణలు ఉన్నంతకాలం వీటిలోంచి బయటపడే వరకు కూడా అతన్ని పార్టీకి దూరంగా ఉంచడం కూడా అవసరం. ఇది లీగల్గా ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ మోరల్గా పార్టీకి రేపు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ ఆమెవరు కాదంబరి జత్వాని కేసు మాత్రం పెద్ద ఎత్తున మీరు ఇది చేస్తున్నారు, మరి దీన్ని ఎందుకు మీరు పెద్ద ఎత్తున పట్టించుకోవట్లేదు, ఇది మాత్రం సైలెంట్గా ఉండాలని వాళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో న్యాయం కూడా ఉంది ఆ ప్రశ్నలో. ఎందుకంటే వేరే ఎక్కడో ముంబైలో ఉండే ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇంత స్థాయిలో మీడియా, తెలుగుదేశం మీడియా అంతా ప్రచారం చేస్తుంటే దాని మీద పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సొంత మనిషి, సొంత పార్టీ వాడు, అతని మీద సొంత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నా మీద ఏళ్ల తరబడి తను అత్యాచారం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, గాయపరిచాడు అని అనేకసార్లు అని కంప్లైంట్ చేసింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది. సో దీని మీద ఎందుకు స్పందించలేదనే విమర్శలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. అందుకని పవన్ కళ్యాణ్ క్విక్గా రియాక్ట్ అయ్యి అట్లీస్ట్ పార్టీకి దూరంగా ఉండమని చెప్పాడు. అది కరెక్టే అనిపిస్తుంది. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి తను ప్రెసిడెంట్గా ఉన్నాడు యాక్చువల్గా. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈరోజు సమావేశం అవుతున్నారు. ప్రెసిడెంట్గా ఉంటే తీయడం ఎలాగా అనేది బైలాస్లో, వాళ్ళ అసోసియేషన్ బైలాస్ని బట్టి ఇతను తీయాలా లేకపోతే ఇతను బహిష్కరిస్తున్నామని ప్రకటించాలా అనేది వాళ్ళు కూడా చూస్తున్నారు. సో వాళ్ళ ముందు కూడా, ఎందుకంటే కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రెసిడెంటే ఇలా చేశాడంటే ఖచ్చితంగా అది డిమోరలైజింగ్గా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారు. మోస్ట్లీ అతన్ని తీసేసే అవకాశం ఉంది, అధ్యక్షుడి స్థానం నుంచి తీస్తున్నట్టుగా తీర్మానం చేసే అవకాశం అయితే ఉంది. ఇక మూడవది, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున దామోదర్ ప్రసాద్ ప్రకటించాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే, దీన్ని మేము అంతర్గత లైంగిక వేధింపుల పరిష్కారం కమిటీకి దీన్ని
ప్యానెల్ను అంటే లైంగిక వేధింపుల పరిష్కారానికి సంబంధించి ఒక ప్యానెల్ ఏర్పడింది తెలుగు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరైనా ఎవరినైనా స్త్రీలను లైంగికంగా వేధిస్తుంటే ఆ ప్యానెల్ విచారణ చేస్తుంది. ఓకే. అంటే లీగల్ వ్యవహారం వేరు, కేసు పెట్టడం వేరు, ఇది వేరు. ఈ అమ్మాయి పేరు కూడా బయటకు వచ్చింది. ఎందుకు బయట మామూలుగా అయితే బాధితుల పేర్లు బయట లైంగిక కేసులు పెట్టద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి కూడా సెలబ్రిటీనే. ఈ అమ్మాయి కూడా ఒక సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది, యథా రాజా తథా ప్రజ అని. సో అందువల్ల ఈ అమ్మాయి పేరు మొత్తం మీడియాలో ఆల్రెడీ బయటకు వచ్చింది. ఈ అమ్మాయి పేరు మధ్యప్రదేశ్ నుంచి 2017లో డీలో పాల్గొనింది. తర్వాత 2019 నుంచి తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా ఉంది. 2019లోనే ఈ అమ్మాయిని బలవంతంగా అతను లైంగికంగా అత్యాచారం చేశాడనేది ఈ అమ్మాయి చెప్తుంది. అప్పటి నుంచి కూడా అత్యాచారం చేస్తున్నాడని. అత్యాచారం అంటే ఇక్కడ అర్థం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా అతను నన్ను ప్రలోభపెట్టో భయపెట్టో చేస్తున్నాడు అనేది ప్రధానంగా. మామూలుగా సుదీర్ఘకాలం పాటు అత్యాచారం అంటే అర్థం అదే. అత్యాచారం అంటే రెగ్యులర్గా ఏదో ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళని ఏదో భయపెట్టి నీకు కానీ నువ్వు కానీ నాతో ఇలాగా లేకపోతే నేను నీకు ఛాన్సులు లేకుండా చేస్తాను, ఇండస్ట్రీలో నుంచి తరిమిస్తానని చెప్పడం ఒకటి. రెండోది నువ్వు నాతో ఉంటే నిన్ను కొరియోగ్రఫర్గా చేస్తాను, హీరోయిన్గా చేస్తానని కొన్ని ఫాల్స్ హామీలు ఇవ్వడం ఒకటి. ఈ రెండు కూడా చట్టరీత్యా నేరమే. సో అలా చేశాడనేది ఈ అమ్మాయి ఆరోపణ. సో అంటే కొట్టాడు, ఈ క్రమంలో తనకిష్టం లేనప్పుడు కొట్టాడు, వాళ్ళ భార్య కూడా ఆయేష కూడా కొట్టిందనేది కూడా ఆరోపణ. ఏదేమైనా ఈ ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని ఒకటి లైంగిక వేధింపుల పరిష్కార కమిటీకి ఇచ్చారు, రెండు ఐసీసీ అంటారు. ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఉండాలి అనేది ఒక రూల్ ఉంది, మ్యాండేట్ ఉంది. సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సో అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంటే విత్ ఇన్ దట్ దీంట్లో కమిటీ ఉంటుందన్నమాట. దానికి కూడా అప్పగించారు వీళ్ళు ఇండస్ట్రీలో. సో వీళ్ళు ఇప్పుడు ఈ రెండు బాడీలు కూడా ఎంక్వైరీ చేసి అమ్మాయి ఆరోపణలో నిజమెంతో తేల్చి ఒకవేళ నిజం ఉంటే అతని మీద ఇండస్ట్రీ పరంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఇతను సినిమాల నుంచి బ్యాన్ చేయడం కావచ్చు, కొరియోగ్రఫర్గా ఉండడానికి లేదు, దీన్నే మళ్ళీ వేరే ఇండస్ట్రీ ఇతను తమిళ్, హిందీ, కన్నడ కూడా చేస్తున్నాడు కాబట్టి ఆల్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కూడా రికమెండ్ చేస్తారు. సో ఇతను ఓవరాల్గా ఇండియాలో ఏ సినిమాలకు కూడా కొరియోగ్రఫర్గా పనిచేయడానికి వీల్లేని పరిస్థితిని క్రియేట్ చేస్తారు ఎప్పుడు ఇది నిజమని తేలితే. సో అది ఇది చేశారు. దీంతోపాటు మెల్లగా ఇతనికి యాంటీగా వాయిస్లు అనేవి రైజ్ అవుతున్నాయి. చిన్మయి శ్రీపాద ఆమె మనకు తెలిసి ఇట్లాంటి విషయాల్లో ముందు స్పందిస్తుంది. సో ఆమె ఎప్పటి నుంచో తమిళ ఇండస్ట్రీలో ఉండే ఇట్లాంటి అనేక విషయాల మీద పోరాడుతుంది. ఆమె స్పందించి ఆమె ఏమనిందంటే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే ఇతను ఆమె టీనేజ్లోనే స్టార్ట్ చేసినట్టున్నాడు, ఆ రకంగా వచ్చినప్పుడు ఇది పోక్సో కేసు కూడా వర్తిస్తుంది, అంటే పిల్లలకు సంబంధించి బాలికల మీద అత్యాచారానికి సంబంధించి పోక్సో కేసు కూడా వర్తిస్తుంది అనేది ఆమె అభిప్రాయంగా చెప్పింది. ఆమెకు పోరాడే శక్తి రావాలని కోరుకుంటున్నానని కూడా అనేది. అట్లాగే మన ఎవరు పూనం కౌర్ అయితే అసలు ఇతన్ని ఇంకా జానీ మాస్టర్ అని పిలవడం ఆపేసేయండి, ఎందుకంటే మాస్టర్ అనే పదానికి అర్హుడు కాదు ఇతను, జానీ భాష అని మాత్రమే పిలవండి అనేది కూడా ఆమె ఇచ్చింది. ఆమె ఏంటంటే పవన్ కళ్యాణ్కి యాంటీగా ఎప్పుడు ఛాన్స్ వచ్చినా స్పందిస్తుంది, ఆ యాంగిల్లో స్పందించిందని మనం అనుకోవచ్చు. ఓకే. ఏదేమైనా ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లు కానీ టెక్నికల్గా పనిచేసే స్త్రీలు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు దీని పట్ల. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి తమిళ సినిమాలో నేషనల్ అవార్డు వచ్చింది, ఇక్కడ కూడా అనేక సినిమాల్లో బుట్టబొమ్మ లాంటి సినిమా పాటలు చేశాడు. సో వాళ్ళెవరూ కూడా స్పందించట్లేదు. ఇతనికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పొగిడిన వాళ్ళందరూ కూడా స్పందించట్లేదు. అలాగే జనసేనలో కూడా ఎవరు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ట్వీట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఓన్లీ ఇందాక చెప్పిన కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కమిటీకి సంబంధించిన వేములపాటి అజిత్ కుమార్ మాత్రం ప్రకటించాడు తప్ప పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఒక ట్వీట్ చేయడం కానీ దీని మీద అభిప్రాయం చెప్పడం కానీ ఏమీ చేయలేదు. అతను సైలెంట్గానే ఉన్నాడు. ఓన్లీ ప్రొసీజరల్గా తమ పార్టీ వైపు నుంచి మాత్రమే దీని నుంచి చేసుకుంటున్నట్టు ఉంది. ఓవరాల్గా ఇంకో వైపు చూస్తే ఇతను పారిపోయాడు. సో అందుబాటులో మామూలుగా అయితే పోలీసులు ఈమె పెట్టిందైతే కేసు రాయదుర్గంలో, బట్ ఇతను ఉండేది నార్సింగ్లో కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వీళ్ళు అప్పగించారు.
వాళ్ళు అరెస్ట్కి ట్రై చేస్తున్నారు. ఇతని మీద 376, 323, 506 3 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అది కాకుండా ఈ 3 సెక్షన్లు అంటే 376 ఏమో రేపు, 323 ఏమో గాయాలు చేయడం, 506 ఏమో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరింపులు. సో ఈ 3 కింద కేసు పెట్టారు. ఇందులో దీని తర్వాత పోష్ అనే ఒక చట్టాన్ని కూడా యాడ్ చేస్తారు. పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్. ఇది 2013లో వచ్చింది. ఈ చట్టాన్ని కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారన్నమాట. అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్, అది పూర్తిగా చట్టం పేరు. ఇది 2023లో వచ్చింది. ఈ చట్టాన్ని కూడా ఇప్పుడు పెడుతున్నారు ఇతని మీద. ఈ చట్టం కింద అయితే 3 ఏళ్ళు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇతనికి 376 కానీ ప్రూవ్ అయితే, అంటే ప్రూవ్ అయితే మాత్రం ఇదేమో హరాస్మెంట్ కిందకు వస్తుంది. ప్రూవ్ అయితే మాత్రం